వెళ్ళిపోతా అప్పుడు. ఆడికి చక్కగా కదా అలంపూర్ పోతుంది మీరు ఐజా ఐదుకే ఎక్కడికన్నా మీరెక్కడికి ఒక్కరు ఎక్కండి సార్ ఒక్కరే సార్ ఒక్కరే సార్ ఏం పేరానా గోవిందనా ఏం చేస్తుంటారు బిజినెస్ బిజినెస్ ఎక్కడ మన సన్ సిటీ ఎక్కడ లంగరోజ్ కర్నూలేనా కర్నూలు కాదు ఇక్కడ మన హైదరాబాద్ లోనా సీట్ బెల్ట్ వేసుకో మన ఇక్కడ ఎక్కడనా మా అనంతపురా రాంగా లేదా వేరే రవి అది రవి హలో మనకాది ఇక్కడ మావున్నాడు హలో మనకాది ఇక్కడ మావున్నాడు హలో నిలబడి అర్ధగంట సేపు నిలబడి ఆ బగరానం తింటే పెళ్ళి ఏమవుతుంది మంచిగా అది అవుతుంది. దాని వల్ల హైదరాబాద్ కి ఎక్కడ మధ్యలో మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇతన్ని దింపేసేయాలి. ఇక మొదలెడదామా? జరిగిందంటేనా మా మ్యారేజ్ అయింది అవునవునులే రీసెంట్ గా. ఇప్పుడు అది 5th ఫ్లోర్ అన్న. మా కింది ఫ్లోర్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ముగ్గురు పిల్లలు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. దానికి సంబంధించి ఏమైందంటే ఇప్పుడు అవి ఎవరన్నా జనరల్ అన్న నీకు చెప్తున్నాను, ఓపెన్ గా చెప్పేస్తున్నాను. నువ్వు పెద్దన్న లెక్క కనిపిస్తున్నావు. ఇప్పుడు ఆమె కిందింట్లో ఉంది, మేము పైన ఇంట్లో ఉంది. ముగ్గుడు వాళ్ళ కింద ముగ్గురు పిల్లలు కొట్లాడుకుంటున్నారు. ఆమె పైవాడు ఉన్నాలే, పైవాడు చూసుకుంటాలే అంటది. ఇప్పుడు ఏంది సిచ్యువేషన్? పైవాడు అంటే ఎవరు అడుగుతున్నా. ఏం మాట అది పైవాడు అంటే మాట అంటే ఏం మాట అది పైవాడు అంటే మాట అంటే దేవుడు. ఆ పైవాడు నువ్వే అని చెప్పేసి నన్ను టార్చర్ పెడుతుంది. అట్లా రాంగ్ అయిపోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. రాకేష్ భాయ్ అది ప్రాబ్లం ఫ్యామిలీ టార్చర్ పాప. మరి దాన్ని ఎట్లా చెప్తున్నా వారం నుంచి ఇదే కొట్లాట. అయ్యో రాని మనిషి ఏం చేయాలో అర్థం కాక దొబ్బినానన్న. ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? దుప్పించావా? దొబ్బింటే ఇంకిలా పడింది, రక్తం వచ్చింటే ఆ డిక్కిలో వేసుకున్నాను. ఎంతకి తెగించారా? డిక్కిలేసుకున్నావా? ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానన్న. బండి ఆపన్న కదా బండి ఆపన్న ప్లీజ్. ఒక్క నిమిషం, ఒక్క మాట. ఇప్పుడు అక్కడ వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడేటప్పుడు మీరు ఒక వినోదం చేయండి. ఇప్పుడు
ఆపేసా, పెద్దన్న అనుకొని అనుకొని పెళ్లి వచ్చిన ప్లీజ్ కాదనా అన్న ఏం చేయను ప్లీజ్ అర్థం చేసుకో తమ్ముడు తమ్ముడు బండి ఆపి ప్లీజ్ తమ్ముడు తమ్ముడు బండి ఆపి ప్లీజ్ మిమ్మల్ని ఇప్పుడు నాకు సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ అమ్మ మీరు వెళ్ళిపోండి మేము వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి మేము వెళ్ళిపోండి వాళ్ళ అమ్మ నాన్నల కాడ పోయి మాట్లాడి ఆ బాడీ తిప్పేసి జైలుకు పోవాలి కదా. జైలు వాళ్ళు కేసు పెడతారు కదా. ఏం పెట్టారు చెప్తాను వాళ్ళకి చెప్తా అదే మీరన్నా వచ్చి చెప్పండి అన్నారు కదా. మేము చెప్పలేము మాకు ఏం అన్నారు కదా. మేము చెప్పలేము మాకు ఏం బండి ఆపేసాను బండి ఆపి ప్లీజ్ అదనా ఏమన్నా ఉన్న సిచ్యువేషన్ ఏం పర్లేదు తప్పేం లేదు చెప్పలేదు మాకు మేము వెళ్ళిపోతాం మాకు ఆటో వెళ్ళిపోతాం ఆటో 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 వెళ్ళిపోతాం ఆటో ఆటో అయిపోయాడు బాబాయ్ గడు అయిపోయాడు. దింపేస్తాను వెళ్ళిపోతాం ఆపేదాం వద్దు అరే అరే ఆపేదాం వద్దు అరే అరే మిమ్మల్ని ఎక్కించుకుని వద్దు వద్దు ఆపు అన్న ప్లీజ్ ఆపండి కదా అరే ఆపండి ఇటు ఆటోలో తాపు ఈడ ఆపుతారు. అరే నువ్వు వెళ్ళిపోను ఆపిడు ఆపేసి ఎక్కించుకుని ఆటోలో వెళ్ళిపోతా సరేనా? చూడండి ఒక్క నిమిషం ఏమని ఎవరు చెప్పలే ఏమని ఎవరు చెప్పలే ఒక్క నిమిషం. ఏం వద్దు ఏం భయపడద్దు, ఎవరు లేరు డిక్కీలో. ప్రాంక్ చేసినాను ఓకే. ఇట్లా గుర్తు తెలియని బండ్లు ఎక్కడం వల్ల ఇట్లాంటి జరిగే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఇంకా డౌట్ అని అంటే డిక్కీ డౌట్ చేసుకుంటానా మీరు ఒక మాట దిగిన మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళా గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అని చెప్పండి. చెప్పండి ఒక మాట గుర్తు తెలియని బండి వరకు కంపల్సరీ ఎక్కకూడదు. ఎందుకంటే బస్సులోనే వెళ్ళండి చెప్పండి. టాక్సీ బస్సులోనే వెళ్ళండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం చేస్తారు సార్ ఓకే ఓకే ఓపెన్ అయింది చూడండి. సరే ఏమో ఇంకా నేను అంటే దాని గురించి చేస్తాను. మీరు చెప్పేది కరెక్టే. బాగుంది యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ యాక్టింగ్ పాస్ తగ్గదు. ఓకే థ్యాంక్ యూ. మీరు ఏమనుకున్నారు సిచ్యువేషన్ లో? నేను అవన్నీ ఆలోచించాము. ఎట్లా దిగిపోవడం మేలు అంతే ఆలోచిస్తా చిక్కలు పడకుండా అంతే తప్పితే ఏం చేయలేము మనం. అంతే దారి దోపిడేయండి. మీ దగ్గర ఇంత పెద్ద పెద్ద ఉంగరాలు ఉన్నాయి. వాడు కరెక్ట్ దోపిడీ చేసేస్తే ఒక ప్రాబ్లం. కరెక్ట్ మీరు చెప్పిన కరెక్టే వాస్తవమే. మస్తు అవుతున్నాయి కదా ఉంటాయనా ఎన్ని జరుగుతా లేవు. మస్తు జరుగుతున్నాయి. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగింది. తీసి జోలు పెట్టుకోమంటావు పెట్టకూడదు కదా. తీసి జోలు పెట్టుకోమంటావు పెట్టకూడదు కదా. ఉంటే పెట్టుకోవచ్చు. అంటే మీరు మీతో పాటు అక్కడ ఉండే వాళ్ళు ఇద్దరు ముగ్గురు అంటే అది కూడా చెప్పలేము. ఆడ ప్లాన్ చేసి పెట్టొచ్చేమో. మీరు హైదరాబాద్ పోతున్నారు అక్కడ అడిగినారు, అరే ఒక మనిషి ఉన్నాడు హైదరాబాద్ అంటున్నాడు ఉంగరాలు బాగానే ఉన్నారా అని చెప్పేసి అక్కడ ఇద్దరు ఉండి మీతో పాటు ఎక్కొచ్చు. అంటే ఎట్లా మీతో పాటు ఎట్లా అంటే మీతో ప్రయాణం చేస్తున్న వాడి లెక్క. వాడు ముందే ప్లానింగ్ లో ఉండొచ్చు. ఏమన్నా ఎన్ని ప్లానింగ్లు ఉంటాయంటే బ్యాంక్ లో నుంచి బయటికి వచ్చేంత వరకు అంతా ఫాలో కొడుతూనే ఉంటారు. కంపల్సరీ ఎందుకు పాపం కరెక్ట్. నాకు అయింది చెప్పేసేయండి అన్న. మీకు అయిందా ఒకసారి ఇట్లా గోల్డ్ పోయింది అది. అవునా? ఎంత 14 మంది అటాక్ చేశారు. ఏమిందనా? అయినా కానీ గెలిచిన ప్రాణం కాపాడుకున్నా గెలిచిన. ఎట్లా పైసలు పోయినాయి బంగారం ట్రైన్ చేసారు. ఏం చేయలేదు ఈ వాడి దగ్గర. ఓకే పేపర్ అన్ని ఇప్పించిన. ఓకే అంటే ఎట్లా నైట్ పండుకున్నా ఇదేమైంది రన్నింగ్ బండ్లో ఎక్కిన. ఓకే రన్నింగ్ బండ్లో ఎక్కడం వల్ల బస్సులోనా ట్రైన్ రన్నింగ్ బండ్లో ఎక్కడ డ్రింక్ చేస్తుంటే ఒక బీద మంచిగా నిద్ర వచ్చేసింది. పండుకున్నా మంచిగా పండుకున్నా ఎగ్దమ్ వాళ్ళు అటాక్ చేసారు. ఏం చేసి ప్రాణం కాపాడుకున్నాం చాలు. అదే పోయి డబ్బులు వాళ్ళు ఎట్లా అంటేనా ఒకసారి హరికృష్ణ చనిపోతే పోయినా. మన ఎన్టీఆర్ పోయినా ఆడిపోతే వాడు ఖతర్నాక్ తెలుసా. మైదీపట్నం కానీ అయింది 1,00,000 పోయినాయి.
ఏం చేయలేవు ఇక. మీరు ఆల్రెడీ దెబ్బతిన్నారు 2-3 సార్లు. కానీ ధైర్యం అనేది భగవంతుడు ఇస్తాడు ఉంది. కానీ మీరు ఏం పుణ్యం చేసుకున్నారో ప్రతిసారి మంచిగానే ఏదో డబ్బులు పోయినా పొరలే సేఫ్టీగా ఉన్నారు. అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఇంకోసారి మోసపోద్దండి అన్న. అది కరెక్టే. ఓకే, ఇంతటితో క్లోజ్ చేసేద్దాం. సంతోషం. బాయ్ చెప్పేసి. రైట్, బాయ్ అన్నది సంతోషం.